అన్ని ప్రాంతంలో ఉంటాడు, అన్ని స్థలంలో ఉంటాడు. ఎందుకు ఇది బలిపీఠం, ఒక మందిరము ప్రత్యేకించబడినది? ఈ ఒక బలిపీఠము ఉన్న మరి ఉద్దేశం ఏంటి? మరి ఎందుకు దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము దేవుడు ఒక కమెంట్ ఇచ్చినాడు, మీరు నా సన్నిధిలో 6 దినములు మీరు పని చేయాలి, 7వ దినములో నా సన్నిధిలో వచ్చి మీరు స్తుతించాలి, ఆరాధించాలని దేవుడు మరి ఆ ఒక్క సమయంలో మోషే కాలంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. యేసు ప్రభు కాలంలో కూడా దేవుడు అది పాటించాడు. మరి ఈరోజు మరి బలిపీఠము అన్నది ఒక బలిపీఠం అనుకోండి, మరి 3 భాగంగా వింగడించబడుతుంది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మరి ముఖ్య స్థలం అనే 3 భాగంగా ఆవరణ. ఈ రీతిగా మనం చూస్తున్నాము. ఇది పరిశుద్ధ స్థలము ఉంటుంది, ఇది ప్రార్థన మరియు విజ్ఞాపనకు గుర్తై ఉంటుంది. మందిరము ఈ పరిశుద్ధ, ఇది మొత్తము దేవుడు ఎప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఈ 3 భాగాలు వింగడించి ఇది మొత్తము పరిశుద్ధమే అని తెలియపరిచాడు. అప్పుడు ప్రత్యేకించబడింది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇది మొత్తం పరిశుద్ధమే. మీ శరీరము మొత్తం పరిశుద్ధంగా ఉండాలి. మీ శరీరంలో నేను నివాసిస్తున్నాను, మీ దేహమే నాకు దేవాలయం. ఈరోజు వాక్యంలో మనం చూసుకుందాము. బలిపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రాముఖ్యత ఏమున్నది? ఈ పరిశుద్ధ స్థలము ముఖ్య ఉద్దేశం. చాలా మందికి ఏదో ఆచార రీతిగా మరి సంఘానికి వస్తారు, పోతారు, కానీ దీని ప్రత్యేకత చాలా ఉన్నది. మొదటిగా బలిపీఠము 5 భాగంగా మనం చూస్తున్నాం. మరి ఎందుకు రావాలి దేవుడు సన్నిధి? మొదటిగా ఆయన జ్ఞాపకార్థము, మెమోరియల్, దేవుడు చేసిన మరి మేలను మర్చిపోకుండా ఉండడానికి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి, ఆయన మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. 6 దినములు దేవుడు మనకు తోడుండి ప్రతి విషయంలో సహాయం చేస్తూ మమ్మల్ని రక్షిస్తూ మరి సైతాను బంధకం నుండి మమ్మల్ని విడిపించి మరి మా కుటుంబాన్ని మన సంరక్షణగా నడిపించిన దేవుని సన్నిధికి మరి ఈ ఒక్క 7th డే అది పరిశుద్ధ ఆరాధన దినం వస్తాం. కానీ లోకరీతిగా వారికి ప్రత్యేక దినం అన్నది ఉండదు. ఏ దినమన్న వాళ్ళు గుడికి వెళ్తారు, వస్తారు. కానీ క్రైస్తవులు అనబడిన వాళ్ళు మీకు 100 పనులు ఉంటే కూడా ఆదివారము దేవుని సన్నిధిలో రావాలని ప్రతి ఒక్కరికి ఆశ కలిగిస్తారు. సోదరి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు వాక్య భాగంలో బలిపీఠ, ఈ పరిశుద్ధ స్థలం ఒక విలువ. మరి నూతన కాలంలో మనం మొదటిగా ఆదికాండము 6:1 నుండి 3 వచనం వరకు దయచేసి చదవాలని మనం చేస్తున్నాం. 1 నుండి 3 వచనం వరకే మీరు చదవాలని. నరులు భూమి మీద విస్తరించారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్లగునను. సోదరి, మరి దేవుడు మనకి దినములు కూడా సంవత్సరాలు కూడా తెలియపరిచాడు.
అయ్యా నీవు బ్రతుకుతే 120 సంవత్సరాలు అధికమైతేనే 70-80 వాస్తవంగా 70-80 కానీ కీర్తనలో మరి 10-18లో ఉంది ఆ వాక్యము. అంటే 10, 70-80 సంవత్సరాలు అధికమైతేనే నీవు 120 సంవత్సరాలు. ఎందుకు ఈ ఒక పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు అంటే, నరులు ఏం చేశారంటే, మరి దేవుడి సృష్టిలో అందరూ ఆడలు మగలు చాలా అందంగా సృష్టించినప్పుడు ఈ ఒక నరులను చూసి దేవుడు అంటే దేవతలు అంటే ఏమంటారు అంటే మన దేవదూతలు కూడా ఆశపడారు. దేవుడు నరుల కుమార్తెలను ఆశపడ్డారు. వాళ్ళ సౌతరం చూసి ఆశపడి వాళ్ళతోని మరి తమ కోరికలను నెరవేర్చుకోవాలని దురాశ వచ్చిన సోదరు దురాశని దుఃఖానికి మూలం. మరి అటువంటి సందర్భంలో దేవుడు చూశాడు వీళ్ళని ఇట్లనే ఆ నమాన్ కాలంలో ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు బతుకుతుండే. కానీ అదన్నీ చూసి దేవునికి దుఃఖం కలిగింది, ప్రాయశ్చిత్తం కలిగింది. అందుకే దీనికి ఒక ఎండ్ చేయాలి అని దేవుడు 120 సంవత్సరంలో ఒక డేట్ ఫిక్స్ చేశాడు. సోదరి మరి ఈ సత్యం తెలిసి కూడా మనిషి ఏమైతున్నాడు, మర్చిపోతున్నాడు. మన మరణ దినము మన సంవత్సరములు దేవుడు ఇచ్చాడు కదా, 120 సంవత్సరాలే చాలు, నాకు ఉన్న దాంట్లోనే తృప్తిపరుస్తాము, తృప్తిగా ఉంటాము, కుటుంబంతో మరి సంతోషంగా గడుస్తాము, చాలు నాకు దేవుడు ఇచ్చింది అది చాలు అని తృప్తి పడుతున్నామా? ఈరోజు ఎవరిని మోసం చేయాలి, ఎవరి ఆస్తి తినాలి, ఎవరిని ఇబ్బంది పరచబడాలి, అనేక రీతిగా సైతాను ఏం చేస్తున్నాడంటే మనుషులను పీడిస్తున్నాడు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ ఒక్క సందర్భంలో నోహ కాలంలో అనేక రీతి భూమి మీద ప్రజలు ఏమైతున్నారంటే వారు పాపం చేస్తూ తిరుగుతూ తాగుతూ విచ్చలవిడిగా, మరి ఆ ఒక కాలంలో అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అలాగే జరుగుతున్నది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఇప్పుడు మన సంఘం ఇంత పెద్దగా నిర్మాణం జరిగింది, కానీ వచ్చేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే మనుషులలో మనసులు అనే ఆలోచనలు చెరువు నిండి ఉన్నది. అందుకోసం దేవుని మందిరంలో రావడానికి కూడా అనేక మంది ఇష్టపడతలేరు. ఎందుకంటే వారి ఆలోచన అంతా లోకరీతిగా ఉన్నది కాబట్టి సైతాన్తో బంధించబడిన వారు. సైతాన్తో బంధించబడిన ఎవరు వస్తారంటే ఆయనకి ఇష్టపడరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకసారి ఒక దయ్యం పీడిత ఆమె చాలా మరి వచ్చినప్పుడు ఆమె మేము అడిగిన దేవుని నామంలో అడిగితే ఆమె ఏమన్నదంటే, ఈ ఒక్క మందిరంలో నేను ఉండలేను, ఈ మందిరంలో మంట ఉన్నది, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ఆత్మ ఇక్కడ మీరు పారిపోతాను అని అది పరిగెత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. సోదరి మరి ఆయన బలిపీఠము, మరి ఆయన సన్నిధి మనము వచ్చే రీతిగా 10 నిమిషాలు 50 నిమిషాలు 1 అవర్ గడుపుడు, ఒక దినము ఆయన ఆవరణలు గడుపుడు 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుడు వాక్యంలో సెలవించిన ప్రకారం మనము 1 గంట కూడా గడపలేకపోతున్నాం. అంటే మరి దేవుడు ఎలాగ దీవిస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడంటే మనకి దేవుడు ఈరోజు మన వాక్యంలో చూస్తున్నాం. నోహ కాలంలో వారు ఎలాగ తినుతూ తాగుతూ
వాళ్ళ జీవితము వాళ్ళ శరీర కోరికలను తీర్చుకుని ఉన్నారు. ఈ కాలంలో కూడా అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది అని మీరు గ్రహించాలి సోదర సోదరు. అందుకే రాకడ సమీపిస్తున్నది. ప్రతి ఒక్క ఇది ఒకటే ఇదే కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో చూడండి, ఎక్కడ అల్లజడి, ఎక్కడ చూస్తా ప్రేమ లేదు, ఎవరి కుటుంబంలో బంధుత్వం లేదు, సరి అయిన లేదు. ఎందుకు లేదంటే ఆయన బలిపీఠం దగ్గరికి రావట్లేదు, ఆయన సన్నిధిలో వాళ్ళు గడుపుతలేరు. అందుకే వాళ్ళు సైతానుతోని జతపరచబడినారు కాబట్టి వాళ్ళు దేవులను విడిచి లోకమన్నే ప్రేమిస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? నా బలిపీఠ దగ్గరికి రండి అంటున్నాడు, నా సన్నిధులకు మీరు రండి అని దేవుడి వాక్యంలో మనకి చదివిస్తుంది. మొదటిగా మనం చూసినాము, ఆయనను జ్ఞాపకార్థం చేసుకోవడానికి ఆయన రిమెంబర్ చేసుకోవడానికి ఆయన సన్నిధిలో రావాలి. ఆయన గత వారంలో మనకు చేసిన ఉపకారము జ్ఞాపకం చేసుకోవడానికి రండి అంటున్నాడు. రెండవదాగి ప్రాయశ్చిత్తం. మేము ఏదైనా తప్పు చేసి ఉన్న ఎడల ప్రాయశ్చిత్తం. దేవుని సన్నిధిలో మనము ఏదో గత వారంలో ప్రభువా మేమేదో తప్పులు చేసినాం, తెలుసో తెలియక అజ్ఞానం వల్ల నడుచుకున్నామేమో, అందుకోసమే మమ్మల్ని క్షమించు దేవా అని ఆయన సన్నిధిలో వచ్చి కన్నీరుతో ప్రార్థన చేస్తే దేవుడు, అంటే తెలిసి కాదు తెలియక, తెలిసి తప్పు చేస్తే క్షమాపణ లేదు సోదర సోదరి. మనం అది పాపము అని తెలుసు, అది అగ్ని ఉన్నది, ఆ అగ్నిలో మనకి మండుతుందని తెలిసిన తర్వాత కూడా మనం పోయి ఆ అగ్నిలో చేతులు పెడతామా? పెట్టలేము, కాలిపోతాం. ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే వారి ఆలోచన గుడ్డితనం కలిగిస్తుంది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఎందుకు దేవుని సన్నిధి రావాలి? మొదటిగా ఆయన జ్ఞాపకార్థం చేసుకోవడానికి రావాలి. రెండోదాగి మనం చూస్తున్నాం ప్రాయశ్చిత్తం, రక్తం చిందించకుండా. మరి లేవికాండము 17:11 మనం చూస్తున్నాం. లేవికాండము టైం ప్రశ్న ఉంది, మీరు చక్కగా వినండి దేవుని వాక్యము. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. లేవికాండము 17:11 చదవండి. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చూడండి, మరి అనేక మరి జనవరి 1 మనం ఏం చేస్తాము? కొంతమంది కొన్ని ఊర్లో, నేను కూడా చూసినాను, ఊర్లో ఏం చేస్తారు అంటే ఒక మేక కొద్దిగా పూటను తీసుకొని వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, మరి వాళ్ళు కోసుకొని తింటారు, సంతోషంగా పండుగ చేసుకుంటాం. కానీ దానిలో ఉన్న రక్తం ఏమున్నది? ఆ రక్తం ఏం చేస్తారంటే దాన్ని పక్కన తీసేసుకొని అది మరి తింటారు. దేవుడు ఏమంటారు? రక్తము అది నా ప్రాణం. 12 కాబట్టి మీలో ఎవరును రక్తము తినకూడదని మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. సోదరు చాలా మందికి ఈ సత్యం తెలియదు. ఒక మటన్ షాపు పోతే వాళ్ళు ఏం చేస్తారు? రక్తం సపరేట్ గా పెట్టుంటారు, దానికి కూడా క్రయం ఇచ్చి పెట్టారు. కానీ రక్తము జీవమై ఉన్నది, రక్తము తినకూడదని అప్పుడు దేవుడు ఆజ్ఞయించాడు. అయితే కూడా జనాలు ఇంకా సత్యం తెలియక, నేను కూడా ఒకసారి, మాకు తెలియదు, సత్యం తెలియలేకపోతే ఎవరో నాకు తెలియదు, ఆ రక్తం ఏం చేశాను, నేను చిన్నప్పుడు ఆ
ఆ రక్తం తీసుకొని గడ్డ కడుతుంది. అది కట్టిన తర్వాత అది కోసి అది మళ్ళీ ఫ్రై చేసి తినాలి, చాలా టేస్ట్ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటారంటే ఆ రక్తము తినకూడదు, అది తినకూడదు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము ప్రాయశ్చిత్త బలి. ప్రాయశ్చిత్త బలి అంటే మనం దేవునికి మన హృదయం అర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి అర్పించుకోవాలంటే మనము దేవుని సన్నిధిలో రావాలి. ఆయన బలిపీఠ దగ్గర మోకాలతో కన్నీరుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సోదర సోదరి, మూడోదాగి మనం చూస్తున్నాము సమర్పణ, సరెండర్ హిమ్సెల్ఫ్. సమర్పణ కలిగి ఉండాలి. మరి దేవుడి సన్నిధికి మనం వచ్చినప్పుడు మనము లోకము ఉన్నది అంతా మర్చిపోవాలి. ఈ మందిరంలో వచ్చినప్పుడు మీ తర్వాత మన ఇంట్లో ఇప్పుడు 10 గంటల తర్వాత మనం ఇంట్లో ఏం చేయాలి? 1 గంటకు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి? ఉన్నదే 1 గంట లేదంటే 2 గంటలు. ఈ 2 గంటలు మనం ఆలయంలో కూర్చుంటే కూడా మనము సమర్పణ కలిగి ఉండలేము. ఆలోచనలు ఏం చేయాలి, ఏం తిందాం, ఏం తాదాం, ఏం పోదుకున్నాం, ఎలా పోదాం, ఎవరింటికి కలుస్తాం, ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? సరెండర్ హిమ్సెల్ఫ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నీ దేవుని సన్నిధిలో బలిపీఠ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నీవు నిన్ను అర్పించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అర్పించుకుంటారో అప్పుడు దేవుని ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ మీ మీద మరి వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు, మీతో మాట్లాడతాడు. సోదర సోదరి, మూడోదాన్ని మనం చూస్తున్నాము మరి సమర్పణ, సరెండర్. మరి మనం చూస్తున్నాం ఆదికాండ 22:2 వచనం. ఆదికాండం 22:2 వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన ఉన్న ఆ నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. సమర్పణ అంత ఈజీ కాదు సోదర సోదరి. జీవితంలో సమర్పణ కలిగి ఉండాలంటే నీవు అన్ని వదిలేసుకొని ఉండాలి. హల్లెలూయా. సమర్పణ కలిగిన దైవ సేవకులు ఉంటారు. సమర్పణ కలిగిన ఎంతో మంది మరి బిలీవర్స్ కూడా ఉన్నారు. సమర్పణ ఏది ఏమైనా కానీ నేను ఆదివారము దేవుని సన్నిధిలో వచ్చి నేను ఆయనతో పాటు మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలని సమర్పణ కలిగి ఉండాలి. అది మీకు అందరికి తెలిసిన విషయమే. ఉన్న ఒక కొడుకు ఇసాకు 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకుకు ఎంత ప్రేమ ఉంటుంది, కుటుంబంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఆడపిల్లలకి ఎక్కువ బిడ్డ గురించి విలువ తెలుసు, మగపిల్లలకి మనకు తెలియదు. ఆడపిల్లలకి చాలా తెలుసు. సమాజంలో నాకు ఒక కుమారుడు ఉంటే ఈ లోకంలో ఆమె ఎంతో సంతోషపడుతుంది. కానీ ఒక కుమారుడు ఆమెకు దేవుడు ఇయ్యలేని పక్షంలో ఆమె జీవితం అంతా సఫర్ అవుతుంది. సోదర సోదరి, జీవితం అంతా మరి ఆ విలువ వారికి తెలుసు. కానీ అబ్రహాముకు తెలియదు వాస్తవంగా. ఎందుకంటే ఆయన ఇంకొక అమ్మాయిని మన ఇద్దరు ఖాయాలు కూడా దేవుడు ఆల్రెడీ ఇచ్చారు. ఆగరకు ఒక బిడ్డ ఇచ్చాడు, ఇస్మాయిల్ ఇచ్చాడు. చాలా నాకు ఆ ఇస్మాయిల్ ఇచ్చినావు కదా, మరి నాకెందుకు అవసరం లేదు అనుకున్నాడు. ఆయన ఎవరు నా వారసుడు కాదు, వాగ్దానపుత్రుడే కావాలి. హల్లెలూయా.
ప్రాంతంలో వాగ్దాన పుత్రుడు పుట్టాడు, ఆయననే ఇస్సాకు. సోదరి ఎంతమంది ఉండాలి, అన్న తమ్ముల పిల్లలు అన్న తమ్ముల పిల్లలే, నీ పిల్లలు నీ పిల్లలే. ఐఎమ్ రైట్? మీరు ఆలోచించే మరి యేసు ప్రభు యెహోవా దేవుడు అబ్రాహాముకు అడిగాడు, అయ్యా నీకున్న ఒక కుమారుని నాకు నువ్వు అర్పించబోయా, మోరియా పర్వతం మీద నీవు ఆ కుమారుని అర్పించు అని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా సోదరు. మనలో ఈరోజు ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, దేవుడు మీకు ఇంట్లో మాట్లాడుకుంటాడు. నీవు సంఘానికి వెళ్తున్నావు, నీవు కన్ను మూసుకొని నీ దగ్గర ఉన్న జోబులను మొత్తం వేసేయాలి అన్నాడు అనుకోండి, మనం అర్పిస్తున్నామా సోదరు? దాంట్లో ఉన్నది 1, 2 చూసుకొని మనం అర్పిస్తాం. మనం సర్వసాధారణం, నేను కూడా సర్వసాధారణం ఇది. ఎందుకంటే 1000 రూపాయలు ఇస్తే మరి నాకు ఇట్లా ఎట్లా గడపాలి, అటువంటి ఆశ కలిగి ఉంటుంది మానవుడు ప్రతి ఒక్కరికి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవు ముందు అర్పించు, తర్వాత చేసేవాడు నేనే కదా, నిన్ను సృష్టించిన వాడు నేనే, నిన్ను నడిపించేవాడు నేనే, నిన్ను పోషించేవాడు నేనే. నీవు ఎందుకయ్యా భయపడుతున్నావు? హల్లెలూయా. నీవు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఉదయకాలము దేవుడు నీతోని నాతోని మాట్లాడుతాను, నీవు భయపడద్దు చెప్పాడు అబ్రాహాముకి. అర్పించు అన్నాడు. ఆయనకు సత్యం తెలుసు కాబట్టి ఆయన వెనకంజు వేయలేదు. సోదరు ఆయనకు సత్యం తెలుసు కాబట్టి వెనక తిరగలేదు. సరి ప్రభువా, అలాగే కానీ చూడండి, దీంట్లో ఉన్న సీక్రెట్, దీంట్లో ఉన్న దేవుని మీద ఉన్న ఒక బలమైన విశ్వాసం. సంఘంలో అనేక సార్లు చిన్న చిన్న విషయాలు, సంఘములో అనేక గలిబిలు. కానీ ఎవరిని చూసి మనం సంఘానికి వస్తున్నాం? సంఘం చూసి వస్తున్నామా? దేవుని చూసి వస్తున్నాం. హల్లెలూయా. మనుషులు చూసి మనం ఎక్కడికి వెళ్ళకూడదు సోదరే. దేవుడు చూసి వస్తున్నాం కాబట్టి దేవుడు నాతో మాట్లాడతాడు, నా కుటుంబంతో మాట్లాడతాడు. నేను ఆఫ్టర్ డెత్ ఐఎమ్ గోయింగ్ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్, నేను నిత్య జీవుకు వెళ్తాను అని ఒక బలమైన విశ్వాసము ఏ రోజు నీకు నాకు ఉన్నది, అప్పుడే నీవు నిలబడగలవు. అప్పుడే నీవు యువర్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. అప్పటి వరకు నీవు ఉండలేవు. అప్పటి వరకు ఈ కదలింపు జీవితం ఉంటుంది, గడబడి జీవితం ఉంటుంది. మొత్తం కుటుంబంలో ఎప్పుడు కూడా నెమ్మది లేని జీవితం ఉంటాం. నీవు ఎప్పుడు నీవు దేవునికి అర్పిస్తావు. మరి ఏ రోజు ఆయన అబ్రాహాము దేవునికి తన కొడుకును ఏకైక కుమారుడినే అర్పించడానికి సిద్ధపాటు ఆయనను, అప్పుడు ఆయన దీవించాడు. ఆయన టెస్ట్ చేస్తాడు, మమ్మల్ని కూడా టెస్ట్ చేస్తాడు. నేను కూడా అనేక సందర్భాల్లో దేవుడు టెస్ట్ చేస్తుంటాడు. అయ్యా అర్లే మార్నింగ్ ఎందుకయ్యా నీవు ప్రేయర్ పెట్టుకున్నావు? సైతాన్ అంటుంది, అర్లే మార్నింగ్ ఎందుకు? ఎవరు వస్తారు? ఎందుకు ఈ ప్రయాసం ఎందుకు పడతావు? 9:30, 10 o'clock వస్తే అందరూ వస్తారు కదా, మార్నింగ్ ఎందుకు పెట్టుకున్నావు అని సైతాన్ అనేక సార్లు నన్ను కూడా పీడిస్తూనే ఉంటాడు. నో, ఇద్దరుంటే కూడా నేను వాక్యం చెప్తాను, 10 మంది ఉంటే కూడా వాక్యం చెప్తాను. చేదంతా ఖాళీ ఉంటే ఇక్కడ మ్యూజిక్ వాయిస్ ప్రవీణ్ అక్కడ వీడియో తీసుకుని అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ మేము అర్పించినము దేవుడు పని చేయడానికి, సరెండర్ హిమ్సెల్ఫ్, మేము దేవునికి సరెండర్ అయినాము. ఆ రోజు నుండి ఎప్పుడు వరకు కూడా మేము వెనకంజు వేయట్లేదు. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ దేవుని పని ముందుకు సాగించాలనే ఒక ఉద్దేశంతో కలిగి ఉన్నాం. ఆ రోజు అబ్రాహాము తన జీవితంలో మరి అనేక సందర్భాలు దేవునితో క్వశ్చన్ అడిగాడు. అయ్యా నువ్వు అన్ని ఇచ్చినావయ్యా, నాకు అన్ని ఇచ్చినావు,
ప్రాపర్టీ ఇచ్చినావు, భూమి ఇచ్చినావు, వారాలు ఇచ్చినావు, ఉపపత్తులు ఇచ్చినావు, ఇవన్నీ ఇచ్చినావు. నీవు నన్ను ఆశీర్వదిస్తున్నా అంటున్నావు. ఎక్కలాగా ఆశీర్వదిస్తున్నావు? నాకు కుమారుడినే ఇయ్యలేదు కదా. నాకేం లాభం అంటాడు కుమారుడు. ఏం లాభం? ఇవన్నీ ఇచ్చినావు, ఏం లాభం? నా ఆస్తికి ఇది వారసుడే లేదు కదా, నేను ఎలాగ సంతోషపడతాను? కానీ దేవుడికి తెలుసు ఏమి చేయాలని. దేవుడికి తెలుసు. కొన్నిసార్లు నేను కూడా ఆలోచించాను, ఇదంతా పెద్ద మందిరం కట్టినావు దేవా, ఎనాలిసిస్ లో వాట్ ఈస్ ద పర్పస్? ఇక్కడ చూస్తే జనము లేరు, మరి ఎలా నడిపించగలం? దేవుడు ఏమన్నాడు? అది నా ఆలోచన, అది నీ ఆలోచన కాదు. అది నా ఆలోచన. నీ ఆలోచన నీవు ఆలోచన చేస్తే యు ఆర్ నాట్ సక్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆలోచన కలిగి నీవు నడవాలి, నీ ఆలోచనతోనే కాదు. సోదర సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు. మరి లాస్ట్కి ఆయన బలి కనిపించడానికి పోయినప్పుడు దేవుడు తన కుమారుని బదులుగా గొర్రె పిల్లను ఇచ్చాడు. మరి కొన్ని సందర్భాలు మనకి అటువంటి సిచ్యువేషన్ రైజ్ అవుతూ ఉంటాయి. మనం వెళ్తాం ఏదో కేసులు, ఏదో మన భూమి విషయం కానీ, మన బిడ్డల విషయం కానీ, నాకు ఎవరు లేరు, నాకు సాయం కూడా ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడు ఎవరో ముఖాంతర నీకు సహాయం చేస్తాడు. అది ఒక విశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి. సోదర సోదరు, ఈరోజు మరి మొదటిగా మనం ఎందుకు మందిరంకు రావాలి అనే ఉద్దేశం అంటే ఆయన మొదటిగా జ్ఞాపకార్థం చేసుకోవడానికి. రెండవదాగి చూస్తున్నాము ప్రాయశ్చిత్తం. మనము ఆయన బలి సన్నిధిలో ప్రాయశ్చిత్తం పడాలి. మరి మూడవదాగి మనం చూస్తున్నాము మరి సమర్పణ, సరెండర్ హిమ్సెల్ఫ్. మనం సరెండర్గా కలిగి ఉంటాం. ఈ పాయింట్ బై పాయింట్ ఎందుకు చెప్పాలంటే మన మైండ్ లో, మన ఆలోచనలో ఇవి ఉంటే మనం రేపు ఈ ఆలోచన కలిగి ఉంటాం. అయ్యా నేను మందిరంకి వెళ్ళంటే సమర్పణ కలిగి ఉండాలి అనే ఆలోచన మనకి ఉంటుంది. మరి నాలుగోదాన్ని మనం చూస్తాము కావెనెంట్ అంటే ఒడంబడికి, దేవునిలో సంబంధం కలిగి చేసుకోవడం. సంబంధం ఎలా సంబంధం కలిగి చేసుకోవాలి? దేవుడితో నీ ఒక రిలేషన్షిప్, వి హిమ్సెల్ఫ్ వి డెవలప్. మనము ఆదరణతోనే సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము, మరి వాక్యంలో మోరియా కొండ మీద ఎలియా ప్రవాది మరి ఏం అనిపించాడు? వాళ్ళు అన్నారు, ఆ బైబిల్ ప్రవాదులు వాళ్ళందరూ కలిసి మరి ఒక అర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందో 400 అది వాక్యంలో మనం చూద్దాం. 1 రాజులు 18, 1 రాజులు ఒకసారి చూద్దాం. ఇది వాక్యం 1 రాజులు 14, 18, 17 వచనం. ఆహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలు వారిని పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళు ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నట్లు, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని యెజబెలు పోషిస్తున్న బయలుదేవతకు ప్రవక్తలకు 470 మంది. 470 మంది. 450 450 మంది బయలుదేరుతారు. చూడండి, వారు మరి అదే రీతిగా మనం ముందు చూస్తున్నాము. 25 వచనంలో 25 అదే కంటిన్యూగా సమయం లేదు. 26 వచనము వారు ఏం చేస్తున్నారు? వారు తమకు ఇయ్యబడిన ఎద్దులను తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసిన కానీ ఒక మాటనైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు లేకపోగా వారు తాము
మనము చేసిన బలిపీఠం వద్ద గంతులు గంతులు వేయ మొదలుపెట్టింది. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేవవలసి ఉన్నా ఏమో అపహాసం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తం కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేవములను మోసుకొనొచ్చు. ఈ ప్రకారంగా మధ్యాహ్నమైన తర్వాత హస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చి కానీ మాటమైనను ప్రత్యుత్తరమైనను లక్ష్యం ఉంచాలని వారు లేకపోయాను. సోదరి లోకంలో ఈ రీతిగా ఉన్నది. బలిపీఠం ఎదురుగా వాళ్ళు ఎద్దును వధించి మళ్ళా దాని మీద వేసి 450 మంది అరుస్తున్నారు, గంతులు వేస్తున్నారు, అనేక రీతిగా ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కాలుస్తున్నారు. లాస్ట్కి వారు దేహం కూడా ఏం చేసుకున్నారు? రక్తంతో అర్పిస్తున్నారు. అయితే ఆ బయలుదేవత మాట్లాడిందా సోదరు? అవి చెవు ఉంటే వినవు, నోరుంటే మాట్లాడవు, కన్నుంటే చూడవు, కాలుంటే నడవు. ఇవన్నీ సత్యం తెలిసి కూడా మానవుడు అజ్ఞానవంతుడాగి మరి దానికి మనం పూజిస్తున్నారు అనేక మంది సత్యం తెలియక. సోదరు మరి నాది జీవితం నీ పక్కన ఉన్నారు అనేక మంది సత్యం తెలియని వారు. వారికి సత్యం ఎవరు ప్రకటించాలి, ఎవరు చెప్పాలి? వారిని నీతి మార్గంలో దేవుడు అన్నవాడు మరి ఇటువంటి దాంట్లో లేదయ్యా, అవి మాట్లాడవు, చూడవు, వినవు, వాళ్ళలో జీవము లేదు. ఇది ఒక ఫోన్ ఉందండి, ఇది మాట్లాడతారా? మాట్లాడలేదు. ఇది ఐడల్. ఇది ఎవరు క్రియేట్ చేశారు? మనము క్రియేట్ చేసినాం. ఈరోజు మనిషి కూడా ఐడల్గా జీవిస్తున్నాం. చాలా సత్యము తెలియలేని వారు ఐడల్గా జీవిస్తున్నారు. ఆ రూప రావడం చూసి మా దేవుడు ఇంత బంగారం వేసుకున్నాడు, నీకు బంగారం వేసుకుంటే దేవుడు మాట్లాడతాడా? సోదరి చాలా మంది ప్రపంచంలో అజ్ఞానం వల్ల జీవిస్తున్నారు. కానీ నీవు సత్యము తెలిసిన నీవు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి వారికి సువార్త ప్రకటించేవారు ఎవరు ఉన్నారు? నేను నీవే, నీవు నేనే. వారికి సత్యం ప్రకటించాలి. ఎలియా ప్రవాది అంటున్నాడు, అయ్యా మీ దేవుని అడగండి, అరవండి, కరచండి. అతను నిద్రపోతున్నాడేమో. మరి వ్యంగ్యంగా మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకా గట్టిగా రాస్తున్నారు. కొన్ని సందర్భాలు సోదరు మా మీ జీవితంలో కొన్ని సందర్భాలు జరుగుతాయి. యేసు ప్రభు దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ ఒక శిలువ మీద ఎందుకు దిగి రాలేదు అని వ్యంగ్యంగా మాటలాడు వారు కూడా లేకపోవచ్చు సోదరు. కానీ దేవుడు అంటాడు, నాని గురించి ఆ కలువరి పైన నేను రక్తం చెప్పించిన మీ గురించి, నా గురించి నిత్య జీవం మనకి ఇవ్వడానికి తాను పని అనిపించుకున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు చూస్తున్నాము, మరి అనేక మంది కూడా ఈ సత్యము తెలిసి కూడా మర్చిపోతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు బలి అర్పించడంలో మరి నెక్స్ట్ మనం చూస్తున్నాము క్రీస్తు బలిపీఠం. ఎప్పుడు ఇవన్నీ పాత నిబంధనలో
బలిపీఠం విషయంలో వారు బలిపీఠం అర్పించినప్పుడు అవన్నీ కొట్టబడడానికి, అవన్నీ బలిపీఠంలో అర్పించవన్నీ కొట్టివేయడానికి యేసు ప్రభు ఈ లోకం తన సర్వశక్తులైన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపాడు. కారణం ఒకటి, మనుషులు బలి అర్పించే అవసరం లేదు. ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, ఇంకొకటి కానీ, పక్షులు కానీ, ఏది కూడా మీరు బలి అర్పించకూడదు. అది మీరు ఏం అర్పించకూడదు. అందుకోసమే దేవుడు రోమ్ చాప్టర్ 12:1-2 మీరు చదవండి. మరి 12 రోమ్ 12:1-2 చదువుకొని మనం క్లోజ్ చేయాలి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఆ, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఎప్పుడు రూపాంతరం పొందాలంటే మనము ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చే బలిపీఠ సన్నిధిలో మమ్మల్ని అర్పితం చేసుకున్నప్పుడే మనం రూపాంతరం పొందుతాం. సోదరు ఈరోజు దేవుడు నాతోనే నీతోనే మరి ఎందుకు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? ఆచార రీతిగా క్రైస్తవులతో ఉండకుండా మనం స్పిరిచువల్గా క్రైస్తవులు ఉండడానికి మనం ప్రయాసపడతాం. ఈరోజు వాక్యం నన్ను నిన్ను హెచ్చరిస్తున్నాను. నిజంగానే మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో అది వస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. దేవుడు నాతో నీతో మాట్లాడతాను. ఆయన పరిశుద్ధ మందిరంలో దేవుడు ఉన్నాడా? నా మందిరంలో ఒక దినము గడువు 1000 దినములు కట్టి సోదరు మరి ఒక్క దినము గడపడిన ఒక్క గంటన మనం అన్ని మర్చిపోయి గడుపుతున్నామా? ఆయన పాత సభలో మరి రీతిగా గడిపినప్పుడు దేవుడు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుల